హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. కాలయవన ప్రసక్తి. భీష్మక మహారాజు వారి భావాన్ని గ్రహించి వినయంగా ఇలా పలికాడు. మిత్రులారా, జరిగిన దాంట్లో పొరపాటు ఉందని గ్రహించి నేను ఈ రకంగా స్వయంవరాన్ని రద్దు చేశాను. మేము నిత్యాపరాధులం, మీరు క్షమాశీలులు, మమ్మల్ని క్షమించాలి. నేను నా పుత్రుడికి ఎదురు చెప్పలేకపోయాను, కానీ మనస్సులో చాలా కల్లోలపడ్డాను. నా పుత్రుడు, అతడి మిత్రులు చేసిన ఆలోచన వివేకయుక్తమైనదిగా నాకు కనిపించటం లేదు. అది వాళ్ళ పిల్లచాష్టలాగా ఉంది. శ్రీకృష్ణుడు పురుషోత్తముడు అనడంలో సందేహం లేదు. అతడి పరాక్రమం, కీర్తి రెండూ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ శ్రీకృష్ణుడి కన్నా దేవకీదేవి నిజంగా అదృష్టవంతురాలు అని వృద్ధరాజుగారు రాజప్రముఖుల సమక్షంలో రుక్మిణి నిందిస్తూ ఉంటే అతని మిత్రుడైన శాల్వుడు రాజుగారి మాటలకు అడ్డం పడి మృదువుగా ఇలా అన్నాడు. మహారాజా, మీ పుత్రుడి విషయంలో మీరు బాధపడకండి. అతడి ఆలోచన మీకు నచ్చి ఉండకపోవచ్చు, కానీ మీ రుక్మి పరాక్రమం తక్కువది కాదు. ఇక జయాపజయాలంటారా, క్షత్రియులకు అవి ఎప్పుడూ తప్పనే తప్పవు. శ్రీకృష్ణ బలరాములు పరాక్రమవంతులే కాదనను, కానీ వారిద్దరినీ ఎదుర్కొని నిలవగల సత్తా మీ పుత్రుడికి కాక మరెవరికి ఉంది? ఎందుకంటే దేవతల దగ్గర కూడా లేని భార్గవాస్త్రం మీ రుక్మి దగ్గర ఉంది. మీరు చెప్పినట్లుగా ఆ శ్రీకృష్ణుడు పురుషోత్తముడే, ఆద్య అంతాలు లేని శ్రీ మహావిష్ణువే. మీ పుత్రుడు అతడితో సూటిగా యుద్ధానికి దిగుతాడని మీరు భయపడకండి. అతడు అలాంటి తొందరపాటు పని చెయ్యడు. శ్రీకృష్ణుడు ఈనాటి కాలంలో జయించగల ఏకైక వీరుడు కాలయవనుడు మాత్రమే. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు ఈ కాలయవనుడిని మాత్రమే సంహరించలేడు, అది ఖాయం. ఆ దేవరహస్యం నాకు తెలుసు. ఈ కాలయవనుడు గార్గ్య మహాముని పుత్రుడు. గార్గ్య మహాముని మహావీరుడైన పుత్రుడి కోసం శివుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. 12 సంవత్సరాల పాటు కేవలం ఇనుప రజనును ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్య మహాముని, నాకు పుట్టబోయే పుత్రుణ్ణి మధురానగరంలో పుట్టిన వాళ్ళెవ్వరూ సంహరించడానికి వీలు లేదు అని వరం కోరాడు. శంకరుడు తథాస్తు అనేశాడు. అలా జన్మించిన కారణ జన్ముడే ఈ కాలయవనుడు. మీరు చెప్పే శ్రీకృష్ణుడు మధురలో పుట్టినవాడు. అందువల్ల అతడు ఎంత పరాక్రమవంతుడైనా కాలయవనుడిని మాత్రం సంహరించలేడు. ఓ రాజశ్రేష్ఠులారా, మీరందరూ వినాలనే ఈ మాటలు చెబుతున్నాను. మీ అందరికీ నా ఆలోచన నచ్చితే కాలయవనుడి దగ్గరికి ఒక దూతను పంపండి అని. శాల్వుడి మాటలు విన్న చాలామంది రాజులు బాగుంది బాగుంది అని మెచ్చుకున్నారు. కానీ జరాసంధుడు ఏమంటాడు అని అందరూ అతడి వంక చూశారు. జరాసంధుడు అసహనంగా అందరి వంక చూస్తూ ఇలా ప్రసంగించాడు. ఇప్పటి వరకు రాజశ్రేష్ఠులంతా నేనంటే భయపడి నన్ను ఆశ్రయించి నేను అనుమతించిన రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. అలాంటి నన్ను మరో వీరుణ్ణి ఆశ్రయించమని నాకే సలహా చెబుతున్నారు. దైవలీల చాలా బలీయం. నేను ఇప్పుడు శ్రీకృష్ణుడికి భయపడి మరో వీరుణ్ణి ఆశ్రయించవలసిన గతి పడుతోంది. దీనికంటే మరణమే మేలు. బ్రహ్మదేవుడు నా మరణం బలరాముడి చేతిలో లేదని మాత్రమే చెప్పాడు. ఆ దేవుడు నన్ను సంహరించే వీరుడెవడో తేల్చి చెబితే నేను వాడికి ఎదురు నిలిచి ధీటుగా యుద్ధం చేస్తాను. నేను అలాంటి వీర మరణాన్ని ఆహ్వానిస్తాను. అయినా మీరందరూ మరొక రక్షకుణ్ణి చూసుకుంటామంటే నేను దానికి అడ్డం పడను. మీరు కాలయవనుడి దగ్గరికి దూతను పంపుకోండి, కావాలంటే నా పేరు కూడా వాడుకోండి. మీరంతా నా మిత్రులు కనుక ఒక్క సలహా మాత్రం చెబుతా. మీరు పంపే దూతను ఆ శ్రీకృష్ణుడు దారిలోనే కొట్టి పారేవేయవచ్చు. అతడు అంతటి సమర్థుడే. దానికి వీలు లేకుండా ఆకాశ మార్గంలో వెళ్ళే దూతను పంపించాలి. అలా వెళ్ళగల శక్తి మనకు ఇప్పుడు సలహా చెబుతున్న శాల్వ మహారాజుకే ఉంది. సౌభదేశాధీశ్వర శాల్వ మహారాజా, ఆ రాయబారమేదో నువ్వే చేసిపెట్టు. ఈ రాజులకు నువ్వే సహాయం చెయ్యి. యవన దేశాధిపతిగా ఉన్న కాలయవనుడు శ్రీకృష్ణుని జయించే విధానాన్ని నువ్వే అనుసంధానం చెయ్యి. నీ రాజనీతి దీనికోసం వినియోగించు అని. జరాసంధుడు ఈ మాట అంటూనే భీష్మక మహారాజు వద్ద సెలవు తీసుకుని సైన్య సమేతంగా బయలుదేరి వెళ్ళిపోయాడు. జరాసంధుడు ఈ మాత్రంగా అంగీకరించినందుకు శాల్వ మహారాజు సంతోషించి, ఆకాశ మార్గంలో వెళ్ళగల రథం నా దగ్గర ఉంది,
నేను రాయబారం చేస్తాను అని అంగీకరించి అప్పటికప్పుడే ప్రయాణమైపోయాడు. ఇతర మహారాజులు ఎవరి నగరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. భీష్మక మహారాజు మాత్రం అనుకోని ఈ పరిణామానికి మనస్సులో చాలా బాధపడుతూ పైకి ఏమీ అనలేక మౌనంగా తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ పెళ్ళికూతురు రుక్మిణి సిగ్గుతోనూ విచారంతోనూ తల వంచుకొని తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు, నేను శ్రీకృష్ణుడికి తప్పితే మరో రాజుకి భార్యను కావటానికి ఇష్టపడను, ఇది నా సత్య ప్రతిజ్ఞ అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయింది. భీష్మక మహారాజు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. శాల్వుడి రాయబారం. ఇదిలా ఉండగా రాయబారానికి బయలుదేరిన శాల్వుడు యవన దేశానికి చేరుకున్నాడు. ఆ దేశాలకు అప్పటిలో భారతదేశం నుంచి భూమార్గం ఉండేది. అక్కడి దేశ ప్రజల వేషభాషలు విభిన్నంగా ఉన్నప్పటికీ వారందరూ పరిపూర్ణంగా వేదధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు. యవన దేశం అంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్ దేశాల ప్రాంతం. అలాంటి యవన దేశానికి గార్గ్య మహర్షి పుత్రుడైన కాలుడు రాజయ్యాడు. తండ్రి నల్లటి ఇనుపరజను తింటూ చేసిన తపస్సు ఫలితంగా ఇతడు జన్మించాడు కనుక ఇతడికి ఆ ఆకారం కూడా నల్లగానే ఉండేది. దానికి తగ్గట్టే అతడికి కాలుడు అనే పేరు కూడా వచ్చింది. కాలుడు అంటే నల్లనివాడు. యవన దేశానికి రాజయ్యాడు కనుక ఆ పేరు కాలయవనుడుగా మారిపోయింది. ఈ కాలయవనుడు ధర్మశీలుడై సత్యవ్రతుడై తన యవన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆత్మజ్ఞాన సంపన్నులైన పండితులను తనకు మంత్రులుగా, సభాసదులుగా, సహాయకులుగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి కాలయవనుడు ఒకనాడు నిండు సభలో ఉండగా ఉన్నట్టుండి సుగంధభరితమైన గాలి వీచసాగింది. ఇదేమిటా అని సభాసదులు 4 వైపులా పరిశీలిస్తూ ఉండగానే అల్లంత దూరంలో ఆకాశగమనం చేస్తున్న దివ్య రథం ఒకటి కనిపించింది. ఆ విమానం కొంచెం దగ్గరికి వచ్చేసరికి అది శాల్వ మహారాజు యొక్క రథమని, దానిలో శాల్వ మహారాజు ఉన్నాడని కాలయవనుడి ప్రధానమంత్రి గుర్తించి అర్ఘ్యమని పరిచారకులకు ఆజ్ఞాపించాడు. ఈలోగా కాలయవనుడు కూడా శాల్వ మహారాజును గుర్తించి తను స్వయంగా సింహాసనం మీద నుంచి లేచి వచ్చి సేవకులు తెచ్చిన అర్ఘ్యపాత్రను చేత్తో పట్టుకొని స్వాగతం చెప్పటానికి ఎదురు వెళ్ళాడు. ఇంతలో విమానరథం నేల మీదికి దిగింది. దానిలో నుంచి మెట్లు క్రిందకి దిగాయి. కాలయవనుడు ఆ మెట్లకు దగ్గరగా నడిచాడు. కాలయవనుడే స్వయంగా స్వాగతం చెప్పడానికి వచ్చాడని గమనించిన శాల్వుడు సంతోషంగా విమానం దిగివచ్చి మధురంగా నవ్వుతూ, ఓ మహా తేజస్వి యవనేశ్వరా, నేను అర్ఘ్యపాద్యాలకు తగను. నేను సాటి రాజుగా నీ దగ్గరికి రావట్లేదు, రాజుల దూతగా నీ దగ్గరికి వస్తున్నాను. అందుకే నేను అర్ఘ్యపాద్యాలకు తగను అన్నాడు. అది విని కాలయవనుడు నవ్వుతూ ఇలా అన్నాడు, శాల్వ మహారాజా, నువ్వు మహామేధావివి. నువ్వు దౌత్యం కోసమే వచ్చావని నాకు తెలుసు. నిన్ను పంపిన వారిలో జరాసంధుడు కూడా ఉన్నాడనే విషయం కూడా నాకు తెలుసు. దూతగా వచ్చావు కనుకే నీకు విశేష సత్కారాలు చేస్తున్నాము. నీకు సత్కారం చేస్తే నిన్ను పంపిన రాజులందరినీ సత్కరించినట్లే అవుతుంది. అందుకే నీకు నాతో పాటు అర్ధసింహాసనం సమర్పిస్తున్నాను. నువ్వు నేను కలిసి ఒకే ఆసనంలో కూర్చుందాంరా అని. శాల్వుడు సంతోషించి కాలయవనుడి చేతులు పట్టుకొని ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు అడిగి సభాభవనంలోకి ప్రవేశించి కాలయవనుడితో కలిసి రాజసింహాసనంలో కూర్చున్నాడు. అప్పుడు కాలయవనుడే సంభాషణ ప్రారంభించాడు. శాల్వ మహారాజా, దేవతలు దేవేంద్రుని ఆశ్రయించినట్లుగా మీరు, మేము, మనందరం కూడా జరాసంధ చక్రవర్తిని ఆశ్రయించి రాజ్యాలు చేసుకుంటున్నాం. అలాంటి జరాసంధ చక్రవర్తికి నాతో పని కలగటం, దానికోసం దూతను పంపటం రెండూ ఆశ్చర్యమే. శాల్వరాజా, ఆయన చెప్పే మాటలను నేను ఆజ్ఞగా భావిస్తాను. ఎంతటి కష్టమైన పని అయినా ఆయన చెప్పింది తప్పక చేస్తాను. కనుక సందేశమేమిటో నువ్వు నిస్సంకోచంగా చెప్పు అని. ఆ మాటలు విని శాల్వుడు ఇలా బదులు చెప్పాడు. యవనాధీశ్వర, జరాసంధుడు చెప్పింది చెప్పినట్టుగా నీకు చెబుతాను, సావధానంగా ఆలకించు. శ్రీకృష్ణుడనే మహాపరాక్రమశాలి ఒకడు పుట్టాడు. అతడు రాజలోకం మొత్తానికి భయంకరంగా పెరిగిపోయాడు. అతడి పరాక్రమానికి అడ్డు ఆపు లేకుండా ఉంది. అతడికి బలరాముడనే అన్న ఉన్నాడు. అతడు కూడా మహావీరుడే. రాజులందరి క్షేమం కోసం నేను శ్రీకృష్ణ బలరాములను నిగ్రహించాలని సంకల్పించి రాజబృంద సహితుడనై వారి మీద దాడికి వెళ్ళాను.
వాళ్ళిద్దరూ గోమంత పర్వతం మీద దాక్కున్నారు. మేము ఆ పర్వతానికి అన్ని ప్రక్కలా నిప్పు అంటించాం. దానితో ఆ బలరాముడు రెచ్చిపోయి కొండ మీద తాడి చెట్టు ఒకటి పెరికి దానినే ఆయుధంగా తీసుకొని కొండ మీద నుంచి సరాసరి మా సేనా సముద్రం మధ్యలోకి దూకి ఆ సముద్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి పారేశాడు. ఏనుగులను ఎత్తి ఏనుగులకు వేసి కొట్టాడు. రథాలను ఎత్తి రథాలను వేసి కొట్టాడు. ఇంతలో శ్రీకృష్ణుడు కూడా కొండల మీద నుంచి దూకి తన చక్రాయుధపు ప్రభావంతో వేల మంది వీరులను సంహరించి పారేశాడు. మరొక ఆశ్చర్యం ఏమిటంటే కొండ మీద నుంచి దూకే ముందు ఆ శ్రీకృష్ణుడు తన కాళ్ళతో పర్వతాన్ని తొక్కగా ఆ ఒత్తిడికి పర్వత గర్భంలో ఉన్న జలాధారలు వరదలు వచ్చిన పొంగులెత్తి మేము పర్వతానికి అంటించిన కారు చిచ్చును పూర్తిగా చల్లార్చివేశాయి. ఎలా వచ్చాయో బలరాముడి చేతిలోకి నాగలి రోకలి అనే ఆయుధాలు వచ్చాయి. శ్రీకృష్ణుడి చేతిలోకి చక్రము గద అనే ఆయుధాలు వచ్చాయి. కేవలం పాదచారులై ఉన్న శ్రీకృష్ణ బలరాములు కలిసి మా సేనావాహినిలో 12 అక్షోహిణుల సేనను నుగ్గు చేసి పారేశారు. ఈ దశలో బలరాముడు ఒక గద తీసుకొని నా మీదికి ద్వంద్వ యుద్ధానికి వచ్చాడు. ఆ ఘోర యుద్ధంలో ఒక దశలో బలరాముడిదే పైచేయిగా ఉండి ఒక్క త్రుటిలో నా తలను పగలుగొట్టే పరిస్థితి వచ్చింది. కానీ ఇంతలో ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు అదృశ్య రూపంలో పెద్ద గొంతుతో అందరికీ వినిపించేటట్టుగా, బలరామా, జరాసంధుని చంపవలసింది నువ్వు కాదు, దానికి వేరేవారు ఉన్నారు కనుక నువ్వు వెనక్కి తగ్గు అని అరిచాడు. ఈ మాట విని బలరాముడు అంత ఆవేశంలోనూ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను అవమానంతో కృంగిపోయాను. యవనరాజా, సమస్త రాజమండలి యొక్క శ్రేయస్సు కోసం నీ దగ్గర దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. ఇది విన్నాక ఏమి చేయాలో నువ్వే ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు కారణ జన్ముడివి, శివవర ప్రభావం వల్ల జన్మించిన వాడివి. మధురా నగరంలో పుట్టిన వారికి నువ్వు జయింపరాని వాడివి. అందువల్ల ఆ కృష్ణుడి మీదకు దండించి లోకంలో ఎవరికీ లేనంత మహోన్నతమైన కీర్తిని సంపాదించే అవకాశం ఇప్పుడు నీ ఎదురుగా ఉంది. యవనాధీశ్వర, ఈ మాటలన్నీ నేను చెప్పినవి కాదు, సాక్షాత్తుగా జరాసంధ చక్రవర్తి చెప్పిన మాటలు. మన రాజబృందం మొత్తం యొక్క క్షేమం కోసం చెప్పిన మాటలు కనుక నువ్వు నీ మంత్రులతో బాగా ఆలోచించి ఏది సముచితమో అది ఆచరించు అని శాల్వుడు తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ ప్రసంగాన్ని వినేసరికి కాలయవనుడి ముఖం బాగా విప్పారింది. అతడు ఇలా సమాధానం చెప్పాడు. నేను ధన్యుణ్ణి. నన్ను మీ రాజబృందం అంతా అనుగ్రహించింది. ఎందుకంటే శ్రీకృష్ణుని దేవతలు కూడా జయించలేరు. అలాంటి శ్రీకృష్ణుని జయించి నిగ్రహించే మహాకార్యాన్ని రాజులందరూ కలిసి నా మీద ఉంచటం, దానికోసం వారందరూ కలిసి నాకు జయాశిస్సులు ఇవ్వడం, ఇదంతా నా అదృష్టం. దానికి తోడు ఇవాల్టి తిథి వార నక్షత్రాలన్నీ యుద్ధయాత్రకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కనుక ఇవాళే నా విజయ యాత్ర ప్రారంభానికి శుభముహూర్తం. శాల్వ మహారాజా, మీ ఆజ్ఞతో నేను ఇవాళే మధురా నగరానికి బయలుదేరుతాను అని ఇలా సమాధానం చెప్పిన కాలయవనుడు శాల్వుణ్ణి సాగనంపి అప్పటికప్పుడే యుద్ధయాత్రకు కావలసిన పూజలు, హోమాలు, దానాలు మొదలైన క్రతువులన్నీ నిర్వహించి యుద్ధ ప్రయాణం ప్రారంభించాడు. గరుత్మంతుడి రాకకు ప్రయోజనం. వైశంపాయన మహర్షి ఈ విధంగా కథనం కొనసాగిస్తూ ఉండగా జనమేజయుడు ఆయనను కొంచెం ఆపి ఇలా అడిగాడు. వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణుడు విదర్భ నగరంలో ప్రవేశించబోతూ గరుత్మంతుణ్ణి స్మరించి ఆహ్వానించాడని మీరు చెప్పారు. ఆ గరుత్మంతుడు వచ్చాడు గాని ఆయన ఏ పని చేసినట్లు కనిపించటం లేదే. మరి స్వామి గరుత్మంతుని ఎందుకు పిలిచినట్టు? వైశంపాయనుడు ఆ ప్రశ్న విని తన కథనాన్ని కొనసాగించాడు. ఆ విషయమే చెప్పబోతున్నానయ్యా. శ్రీకృష్ణుడు విదర్భ నుంచి బయలుదేరి మధురా నగరానికి చేరబోతూ ఉండగా గరుత్మంతుడు కూడా నీలాగే ఆలోచించాడు. శ్రీకృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించబోతూ ఉండగా స్వామి ప్రక్కకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, దేవా, మీ హృదయంలో ఉన్న మాట నేను గ్రహించాను. మీ ఆలోచన ప్రకారమే నేను పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న రైవత పర్వతానికి, దానికి దగ్గరలో ఉన్న కుశస్థలి నగరానికి వెళ్ళి వస్తాను.
భీష్మక మహారాజు పుత్రుడైన రుక్మి అందమైన కుశస్థలి నగరాన్ని ధ్వంసం చేశాడు. అయితే రైవత పర్వతం మీద ఉన్న సుందరవనం మాత్రం ఇప్పటికీ బాగానే ఉంది. ఆ నగరం, ఆ పర్వతము, ఆ వనము తమ నివాసానికి అనుకూలంగా ఉంటాయో లేదో పరిశీలించి వచ్చి మీకు విన్నవిస్తాను. మీ అనుమతిస్తే ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. శ్రీకృష్ణుడు మందహాసపూర్వకంగా తల ఊపి గరుత్మంతుడికి అనుమతి ఇచ్చాడు. గరుత్మంతుడు పశ్చిమాభిముఖంగా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడి మధురానగర ప్రవేశము. అప్పటికే గూఢాచారుల వార్తలు ఉగ్రసేనుడికి చేరాయి. విదర్భలో అనేక మంది రాజశ్రేష్ఠులు కలిసి శ్రీకృష్ణుడికి పట్టాభిషేకం చేశారు. దేవేంద్రుడు స్వర్గలోకం నుంచి చిత్రాంగదుడు అనే దేవదూతను పంపి ఈ పట్టాభిషేకాన్ని పర్యవేక్షించాడట. కుబేరుడి యొక్క నిధిపతులలో ఒకడైన శంఖనిధి దేవత మానవ రూపంలో వచ్చి ఆ సభలోని వారందరికీ బంగారు కాసులు పంచిపెట్టాడట. రాజేంద్రులకు ఒక్కొక్కరికి 10 కోట్ల బంగారు ముద్రలు, మామూలు రాజులకు ఒక్కొక్కరికి 1,00,000 బంగారు నాణేలు, సామాన్య మానవులకు ఒక్కొక్కరికి 10,000 బంగారు ముద్రలు పంచిపెట్టాడట అని. ఈ వార్తలకు పొంగిపోయిన ఉగ్రసేనుడు ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ ప్రత్యేక పూజలు జరిపించాడు. వసుదేవుడి ఇంట్లో ప్రత్యేకమైన ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. తన రాజసభకు విశేషంగా అలంకారాలు చేసి శ్రీకృష్ణుడికి పెద్ద ఎత్తున స్వాగతం జరపడం కోసం నృత్య, గాన, మంగళ వాద్యాది రూపమైన ఏర్పాట్లను విస్తారంగా చేశాడు. ఇది కాక ఇప్పుడు శ్రీకృష్ణుడు మహారాజై వస్తున్నాడు కనుక అతడు నివసించటం కోసం ఒక ప్రత్యేక మహాభవనాన్ని కేటాయించి దానిలో రాజసింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క అభివృద్ధి కోసం ఉగ్రసేనుడు కూడా అనేక దానాలు చేయించాడు. శ్రీకృష్ణుడు ఊరిలోకి ప్రవేశించాక నేల మీద నడవకుండా ఉండేందుకోసం దారంతా రంగురంగు వస్త్రాలు పరిపించి వాటిని పూలతో అలంకరింపచేశాడు. శ్రీకృష్ణుడు మధురా నగరం దగ్గరకు వస్తున్నాడని తెలిసింది. వెంటనే ఉగ్రసేనుడు వసుదేవుడి ఇంటికి వచ్చి వసుదేవుణ్ణి, బలరాముణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి రథం దగ్గరకు బయలుదేరాడు. ఆయన వెంట పూర్ణ కుంభాలను శిరస్సును ధరించిన సువాసిని స్త్రీలు, వందిమాగదులు, ఆశీస్సులిచ్చే వృద్ధాంగనులు మొదలైన వారంతా నడిచారు. శ్రీకృష్ణుడు మధురాపురం ద్వారానికి చేరంగానే సంతోషంగా తన పాంచజన్య శంఖాన్ని పూరించి దిక్కులు మారుమ్రోగేటట్టు చేశాడు. ఆ శంఖధ్వని వినేసరికి స్వాగతం చెప్పటం కోసం వచ్చిన సైనికులకు, పౌరులకు, కళాకారులకు అందరికీ ఉత్సాహం పొంగి పొరిలింది. ఇంతలో అర్ఘ్యపాత్ర చేత్తో పట్టుకొని ఎదురుగా నడిచి వస్తున్న ఉగ్రసేన మహారాజును శ్రీకృష్ణుడు గమనించి వెంటనే తన రథం ఆపి తను కూడా పాదచారిగా ఆయన వైపు నడిచాడు. ఇంతలో ఉగ్రసేన మహారాజు బలరాముడి చెవి దగ్గర తలపెట్టి, ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, రాజసమూహం మధ్యలో ఇతడు తన సర్వదేవేశ్వరత్వాన్ని ప్రకటించి ఉన్నాడు. అట్టి ఈ శ్రీకృష్ణుడి బహిరంగంగా స్తుతి చేయదలుచుకుంటున్నాను అన్నాడు. దానికి బలరాముడు, మహారాజా, మీరు పెద్దవారు, మీరు అలా చేయడం బాగుండదు. శ్రీకృష్ణుడు మీ మీద ప్రీతిగానే ఉన్నాడు కదా, మీరు మళ్ళీ స్తోత్రవాక్యాలు చెప్పడం దేనికి? స్వాగతం చెప్పడం కోసం మీరు స్వయంగా ఇక్కడి వరకు రావడమే గొప్ప స్తోత్రంతో సమానం అన్నాడు. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చి తగు రీతిగా నమస్కరించి ఇలా అన్నాడు. మహారాజా, ఈ మధురా నగరానికి మహారాజుగా మిమ్మల్ని నేనే అభిషేకం చేసి ఉన్నాను. అలాంటి మీరు నా కోసం అర్ఘ్యపాత్ర పట్టుకొని రావటం బాగాలేదు. అర్ఘ్యమే కాదు, పాద్యం కూడా నేను మీకు ఇచ్చాను. మీ పాదాలు కడిగాను. మీరు నాకు అర్ఘ్యపాద్యాలు తీసుకురావటం బాగలేదు. ఈ మధురా నగర రాజ్యానికి మీరే రాజు. ఆ స్థాయిని మీరు తగ్గించటానికి వీలు లేదు. అందుకే నేను మీకు తక్కిన రాజులకు ఇచ్చిన దానికన్నా అధికంగా కానుకలు సమర్పిస్తున్నాను. 1,00,000 బంగారు నాణాలు, అమూల్యమైన ఆభరణాలు, ఛత్రము, చామరము, వ్యజనము, కిరీటము మొదలైనవన్నీ సమర్పిస్తున్నాను. మహారాజా, ఇవన్నీ స్వీకరించి మధురా నగర రాజ్యాన్ని దేవేంద్రుడిలాగా పరిపాలించండి. మీరే కాదు, మీ తర్వాత మీ పుత్ర పౌత్ర పరంపరగా ఈ మధురా నగర రాజ్యం మీదే. మా అన్నగారు బలరాముడు ఆదిశేషుడి యొక్క అవతారంగా జన్మించాడు.
దేవేంద్రుడు ఆయన కోసం దివ్యాలైన వస్త్రాలను, ఆభరణాలను పంపించి ఉన్నాడు. అవి ఆయనకు సమర్పిస్తాను. ఇది కాక మధురా నగర వాసులలో ఒక్కొక్కరికి 10,000 సువర్ణ ముద్రలు కానుకగా ఇస్తున్నాను. మధురా నగరంలోని సూత వందిమాగదులకు ఒక్కొక్కరికి 1,00,000 సువర్ణ ముద్రలు కానుకగా ఇస్తున్నాను. సూతలు అంటే రథసారథులు, వందిమాగదులు అంటే రాజుల దగ్గర ఉండే స్తోత్ర పాఠకులు. రాజ్యంలో అధికార పదవిలో ఉన్న ప్రముఖ యాదవులకు ఒక్కొక్కరికి 10,00,000 సువర్ణ ముద్రలు కానుకగా ఇస్తున్నాను. ఇక వృద్ధులకు, స్త్రీలకు, పేదలకు 1,00,000 సువర్ణ ముద్రలు ఇస్తున్నాను అని ఈ విధంగా శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారం దగ్గరే ఉగ్రసేన మహారాజుకు మహా సన్మానం చేసి ఇతరులకు కూడా కానుకలు అందే ఏర్పాటు చేసి నగరంలోకి ప్రవేశించాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కానుకలు ఇచ్చి పురప్రవేశం చేసేసరికి ఆ స్వాగతోత్సవం సంబరం ఆకాశాన్ని దాటిపోయింది. రకరకాల వాద్యాలు, శూరుల సింహనాదాలు, ఏనుగుల గీంకారాలు, గుర్రాల సకిలింపులు, ప్రజల జయజయధ్వానులు అన్నీ ఆకాశాన్ని అంటాయి. స్తోత్ర పాఠకులైన వందిమాగదులు శ్రీకృష్ణుడు విదర్భలో చూపిన అద్భుత మహిమలను, విష్ణుమూర్తి యొక్క పూర్వ అవతార విశేషాలను అప్పటికప్పుడు ఆశువుగా పాటలు కట్టి పాడసాగారు. ఇంత ప్రజా సంబరం జరుగుతున్న శ్రీకృష్ణుడిలో రవ్వంత కూడా అహంకారం ప్రవేశించలేదు. శ్రీకృష్ణుడు అన్నగారితోనూ, ఉగ్రసేనుడితోనూ, ఇతర పుర ప్రముఖులతోనూ కలిసి ఊరిలోకి ప్రవేశించినాక ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడి కోసం కేటాయించిన మహాభవనం దగ్గరకు తీసుకుపోయి శ్రీకృష్ణుడు వద్దంటున్నా వినకుండా అతనికి పాద నమస్కారం చేసి, మీకోసమై దేవేంద్రుడు పంపించిన సింహాసనంలో మీరు కూర్చొని మీరే మమ్మల్ని అందరినీ శాసించండి. ఈ మాట అంటున్నందుకు నా మీద కోపించవద్దు అని విన్నవించాడు. ఉగ్రసేనుడి భార్య అయిన పద్మావతీదేవి కూడా శ్రీకృష్ణుడికి అనేక కానుకలు సమర్పించింది. వసుదేవుడు, దేవకీదేవి, రోహిణీదేవి ముగ్గురు కూడా ఆనందం ఎక్కువైపోయి ఏమి చేయడం చేతకాక మొద్దుబారిపోయి బొమ్మల్లాగా నిలబడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజును దగ్గరికి పిలిచి వినయంగా, మధురంగాను ఇలా అన్నాడు. మహారాజా, నేను మీ పుత్రుణ్ణి రాజ్యం మీద కోరికతో సంహరించలేదు. అతడి కాలం తీరిపోయింది. అతడు వెళ్ళిపోయాడు. మీరు కానుకలు ఇవ్వవలసింది నాకు కాదు, రకరకాల యజ్ఞాలు చేయండి. ఆ యజ్ఞాలలో ఋత్విక్కులకు, పండితులకు, పౌరులకు పుష్కలంగా దానాలు చేయండి. పుత్రులు గతించారనే బాధ మనస్సులో పెట్టుకోకండి. రాజుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. నేను ఇచ్చిన కానుకలు కూడా సంతోషంగా స్వీకరించండి. నేను ఇలాంటి రాజభవనాల్లో ఉండను. నేను నా తల్లిదండ్రుల భవనంలోనే ఉంటాను అని శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉగ్రసేన మహారాజును ఒప్పించి అన్న బలరాముడితో కలిసి తల్లిదండ్రుల భవనంలోకి ప్రవేశించి ఆయుధాలను పరిత్యజించి తల్లిదండ్రుల పాదాలకు తల ఆనిచ్చి నమస్కరించాడు. శ్రీకృష్ణ బలరాములు స్వగృహంలోకి ప్రవేశించాక బయటి వారందరినీ పంపించి వేసి విశ్రాంతిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొన్నారో లేదో ఉన్నట్టుండి సుడిగాలి పెచ్చు పెరిగిపోయి చెట్లే కాక భవనాలు కూడా కొద్ది కొద్దిగా ఊగసాగాయి. జనం తూలిపడ్డారు. కానీ శ్రీకృష్ణ బలరాములు కంగారు పడకుండా నిలబడి గరుత్మంతుడు వస్తున్నాడు అని గుర్తుపట్టారు. ఇంతలో గరుత్మంతుడు రానే వచ్చి శ్రీకృష్ణుడి ఎదుట వాలాడు. శ్రీకృష్ణుడు ఆదరపూర్వకంగా అతనికి స్వాగతం పలికాడు. గరుత్మంతుడు శ్రీకృష్ణుడికి ఏదో మనవి చేయాలని చూశాడు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఆపుతూ, గరుడా, మనం ఉగ్రసేన మహారాజు గారి ఆలోచన మందిరానికి వెళ్దాం. అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని బలరామ గరుత్మంతులతో కలిసి ఆలోచన మందిరానికి వెళ్ళాడు. అక్కడ చేరిన పెద్దలందరినీ చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. పురప్రముఖులారా, మహారాజా, జరాసంధుడి మరణం మా చేతిలో లేదని అశరీరవాణి ఇప్పటికే 2 సార్లు చెప్పింది. శత్రురాజుల సైన్య బలం చాలా పెద్దదిగా ఉంది. ఇప్పటి వరకు ఎలాగో గెంటుకు వస్తున్నాం. ఇలా 100 సంవత్సరాల పాటు మనం పోరాడిన జరాసంధుడి సైన్య బలం తగ్గదు. అందుచేత మేము మా గరుత్మంతుడికి ఒక మాట చెబుతున్నాం. మా అన్నగారు నేను ఈ మధురాపురంలో ఉండటం మా ఇద్దరికీ శ్రేయస్కరం కాదు అనిపిస్తుంది అని. ఆ మాటలు విన్న గరుత్మంతుడు శ్రీకృష్ణుడికి మరొకసారి నమస్కరించి ఇలా మనవి చేశాడు.
దేవదేవా, నేను కూడా అలాగే భావిస్తున్నాను. అందుకే తమరు విదర్భ రాజ్యం నుంచి బయలుదేరుతున్నప్పుడు తమతో రాకుండా మీ దగ్గర తెలవు తీసుకొని మీరు నివసించడానికి యోగ్యమైన ప్రదేశం ఏదా అని వెతకటం కోసమే వెళ్ళాను. నేను అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ సముద్రం తీరాన ఉన్న కుశస్థలీ నగర ప్రాంతానికి వెళ్ళాను. అది సముద్రం మధ్యలో ఒక ద్వీపం. అద్భుతమైన జలదుర్గంగా ఉంది. ద్వీపంలో ఫలసస్య సంపదలు, జల సంపద చాలా సమృద్ధిగా ఉన్నాయి. పూర్వపు రాజులు కట్టించిన కోటగోడలు, బురుజులు, అగర్తలు, రాజమార్గాలు, వాటి కూడళ్ళు, వాటి తోరణాలు మొదలైనవన్నీ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. దాని దగ్గరలోనే రైవతక పర్వతం ఉంది. దాని మీద నందనవనం లాంటి వనం ఉంది. అది తమ వన విహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ ద్వీపాన్ని అంటే ఆ జలదుర్గాన్ని మీరు మీ నివాస నగరంగా చేసుకుంటే బాగుంటుందని నా మనవి. తమకు ఆ స్థానం నచ్చితే నూతనమైన నిర్మాణాలు, పురవిస్తరణ కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి గరుత్మంతుడు శ్రీకృష్ణుడికి శిరస్సు వంచి నమస్కరించి తన ఆసనంలో కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా అతనికి బట్టలు పెట్టి కానుకలు ఇచ్చి వెళ్ళి రమ్మని అనుమతిచ్చాడు. గరుత్మంతుడు వెళ్ళగానే ఉగ్రసేన మహారాజు ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, నీ భావం నాకు అర్థమైంది. నా మనవి మాత్రం ఒకటి విను. నువ్వు ఇక్కడ లేకపోతే మేము కానీ, ఈ పట్టణం కానీ, ఈ ప్రజలు కానీ అందరూ భర్త లేని ఆడదానిలాగా అయిపోతాము. నువ్వు తోడుగా ఉంటే ఎంతమంది జరాసంధులు వచ్చి పడ్డా మేము భయపడము. నాయనా, నువ్వు ఎక్కడికో వెళ్ళదలుచుకుంటే దానికి నేను అడ్డం పెట్టను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు. ఇదే నా మనవి అని. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ, మహారాజా, నేను ఏది చేసినా మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ సమావేశాన్ని ముగించేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరొక ఆలోచన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పురప్రముఖులందరి సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా ప్రసంగించాడు: యాదవ శ్రేష్ఠులారా, ఈ మధురా నగరం ఈ రాజ్యానికి అలంకారం. మేము కూడా ఇక్కడే జన్మించాం. పక్కనే ఉన్న వ్రేపల్లెలో పెరిగాం. మనం చాలామంది శత్రువులను జయించాం, అది నిజమే. కానీ మనకు జరాసంధుడితో వైరం పట్టుకుంది. మనకు కొంత సైన్య సంపద ఉంది. కొంతమంది మిత్రరాజులు కూడా ఉన్నారు, అది నిజమే. కానీ ఈ నగరం వైశాల్యంలో చాలా చిన్నది. శత్రువులు దీనిలోకి ప్రవేశించడం చాలా సులభం. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో మన సైన్య సంపద పెరిగింది, కానీ దానికి తగ్గట్టుగా నగర వైశాల్యం పెరగలేదు. అందుచేత ఇక్కడ జనసమ్మర్దం పెరిగిపోయింది. అందుకే నేను వేరే పట్టణానికి మకాం మార్చాలని ఆలోచిస్తున్నాను. దీనివల్ల మీకు అసౌకర్యం ఉంటుందని నాకు తెలుసు. దానికి మీరు నన్ను క్షమించాలి. కానీ నేను చెప్పే మాటలన్నీ నా యదువంశం యొక్క అభివృద్ధి కోసమే అనే విషయాన్ని మీరంతా గ్రహించాలి. శ్రీకృష్ణుడి ప్రసంగం విన్న పుర ప్రముఖులు ఇలా అన్నారు: శ్రీకృష్ణుడు ఈ సమయానికి తగిన మాటలే చెబుతున్నాడు. అతను చెప్పేవన్నీ ముమ్మాటికి నిజాలు. మనం జరాసంధుడి సైన్యాన్ని కొంత నశింపజేసినా ఇప్పటికీ అతని సైన్యం పెద్దదే. దీనికి తోడు అతడి మిత్రుడైన కాలయవనుడు మన రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నాడని వేగువారి వార్తలు అందుతున్నాయి. ఈ రెండు సైన్యాలు మన మీదికి ఒకేసారి విరుచుకుపడితే మనం తట్టుకోవడం కష్టమే. కనుక నిత్య జయశీలుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయడం మనందరికీ క్షేమం అని. ఆ విధంగా సమావేశంలోని పెద్దలందరూ తన మాటను సమర్థించడంతో శ్రీకృష్ణుడు సంతోషించి, ఎప్పుడో కాదు, ఇవాళే మంచి రోజు, ఇదే మంచి ముహూర్తం, ఇప్పుడే బయలుదేరదాం అన్నాడు. అందరూ సరే అన్నారు. అప్పటికప్పుడే యాదవ వీరులందరూ తమ తమ పరివారాలను, వాహనాలను, సైన్య శిబిరాలను సిద్ధం చేసుకొని ప్రయాణం కోసం దుందుబులు మ్రోగించారు. కొద్ది రోజుల్లోనే వారంతా పశ్చిమ సముద్రానికి చేరారు. శ్రీకృష్ణుడు వారందరినీ తగిన ప్రదేశాల్లో గూడారాలు వేయించి తాత్కాలికంగా బసకు ఏర్పాటు చేసి తను వాస్తు పరిశీలన కోసం కుశస్థలీ నగరానికి వెళ్ళాడు. అది రైవత పర్వతానికి దగ్గరలోనే ఉంది. అది ఒకప్పుడు ఏకలవ్యుడికి నివాస నగరంగా ఉండేదని, అక్కడ ద్రోణాచార్యుల వారు కూడా చాలా కాలం నివసించారని అక్కడి స్థానికులు చెప్పారు.
శ్రీకృష్ణుడు ఆ ప్రాంతమంతా పరిశీలించి అక్కడ నగర పునర్నిర్మాణానికి కావలసిన ప్రణాళికలన్నీ మనస్సులో వేసుకొని అక్కడే నివాసం చేయటానికి నిశ్చయం చేసుకొని తన మనస్సంకల్పం ద్వారా ఈ పునర్నిర్మాణం జరగబోతోంది కనుక ఇక మీదట ఈ నగరానికి ద్వారవతి లేక ద్వారక అనే పేర్లు ఏర్పడతాయని ఆయన ప్రకటించాడు.